వెల్కమ్ టు జర్నలిస్ట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ఈరోజు గవర్నర్ని కలిశారు. ఆయన జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా భారతి గారు ఇద్దరు కలిసి ఈరోజు గవర్నర్ని కలిశారు సతీ సమేతంగా. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో గవర్నర్ని కలిశారు. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా కలిశారు. బడ్జెట్ సమావేశాలకి ముందు కలిసేవాళ్ళు. బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు బడ్జెట్ తీర్మానాలు గవర్నర్ చేసే నేపథ్యంలో ఆ సందర్భంలోనూ కలిసేవాళ్ళు. అయితే అప్పుడు కలయిక వేరు. అప్పుడు పదవిలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి గవర్నర్ని కలవటం సందర్భాలు వేరు. అదేవిధంగా ఆయన చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు కూడా అరెస్ట్ చేయడానికి ముందు కూడా గవర్నర్ని కలిశారు. అయితే గవర్నర్ దగ్గర నుంచి తీసుకోవాల్సిన అనుమతి ఏదైతే ఉందో, అంటే ఒక ప్రజాప్రతినిధిని, ఒక ఎమ్మెల్యేని లేదా ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వాళ్ళని, చట్టసభలో ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఒక మన రాజ్యాంగంలో ఒక సెక్షన్ అడ్డొస్తుంది. అదేంటంటే ఆర్టికల్ 17A. ఈ ప్రతిపాదనే ఆర్టికల్ 17A ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకుని అరెస్ట్ చేయాలి. అప్పట్లో విశ్వభూషణ్ హరిచందన్ అని చెప్పని గవర్నర్ ఉండేవాళ్ళు. ఆయన ఈ సందర్భంలో కలిశారు. అయితే ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబుని అరెస్ట్ చేసే సందర్భంలో ఆర్టికల్ 17A ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోకుండానే అరెస్ట్ చేశారు. అయితే రాష్ట్రంలో పరిపాలనలో ఉండి కూడా ప్రతిపక్ష పార్టీల మీద ఫిర్యాదులు చేయడానికి కలిసేటువంటి సందర్భాలు కూడా చూసాం. అధికారంలో ఉన్నవాడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద ఫిర్యాదులు చేయడం, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టడం, కక్షపూరితంగా వ్యవహరించడం, అది జగన్మోహన్ రెడ్డి గారి జమానాలో 5 ఏళ్ళే నడిచిందని చెప్పని కూడా రాష్ట్రం మొత్తం కూడా మాట్లాడుకున్నటువంటి సందర్భం. అంటే రాష్ట్రంలో ప్రధాన చర్చగా తీసుకొచ్చారు. మా ఓట్లు, మా సెక్షన్ ఆఫ్ ఓట్లు వేరంటూ, మా పరిపాలన వేరంటూ ఒక డిఫరెంట్ క్రియాశీలకమైనటువంటి అంశాలని తెర మీద తీసుకొచ్చేవాళ్ళు. అంతిమంగా 11 స్థానాలకి పరిమితమయ్యారు. 40%, 39.70% ఓట్లు వచ్చినప్పుడు కూడా 11 స్థానాలకి మాత్రమే పరిమితమయ్యారు. ఎందుకు పరిమితమయ్యారు అనేది పరిశీలన చేసుకోవాల్సినటువంటి వైసీపీ ఇప్పటికీ దాని మీద పరిశీలన చేసుకోలేదు. సమీక్ష నిర్వహించి అది పరిశీలన చేసుకోవాలి. ఎందుకు ఇంత దారుణమైనటువంటి ఓటమిని మనం చూసాం. 2014లో కూడా ప్రతిపక్ష హోదా వచ్చింది. 2019లో ఏకంగా సింగిల్గా పోటీ చేసి 150 స్థానాల వరకు గెలవగలిగినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పార్టీ ఈరోజు ప్రతిపక్షాన్ని ఎందుకు కోల్పోయింది అనేది పరిశీలన చేసుకోవాలి. సో ఆ పరిశీలన చేసుకోవడంలో కూడా వైసీపీ ఎక్కడ, అంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఆయన అనునయులైనటువంటి వ్యక్తులు కావచ్చు, ఆయనతో నిత్యం వార్తలు ఉండేటువంటి వాళ్ళు, నిత్యం ఆయన పక్కనే ఉండేటువంటి వాళ్ళు, ఆయన భజన చేసేటువంటి వాళ్ళు, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలు అంటే కేవలం ఎదుటివాడిని తొక్కేయటమే అని నేర్పినటువంటి ఉదండ మేధావులు వీళ్ళందరూ కూడా ఆయన పక్కనే ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఈరోజు అంటే అప్పట్లో ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే ఆ సలహాలు, సరైనటువంటి మార్గంలో సరైనటువంటి సలహాలు ఇవ్వకపోవటం, అక్రమంగా అన్యాయంగా వ్యవహరించడం అనే దాని మీద ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడం అనేది పాలనా వ్యవస్థ కింద అనుకున్నారు. సో అదంతా ముగిసిపోయిన అధ్యాయం. సరే, ఈరోజు మళ్ళీ గవర్నర్ని కలిశారు. గవర్నర్ని ఎందుకు కలిశారు అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలన్నింటిలో కూడా అప్పుడు వైసీపీ ప్రవర్తించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతుందనా, లేదంటే ఆ విధంగా
వైఎస్ఆర్సీపీ పార్టీ నేతల్ని, శ్రేణుల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పేదానికి గవర్నర్ని కలిశారు. సరే, ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు గవర్నర్ దగ్గర కనీస అనుమతి తీసుకున్నటువంటి వ్యక్తి ఈరోజు గవర్నర్ని కలిసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మీద ఫిర్యాదు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చిందంటే, కేవలం ఒకే ఒక అంశం. జగన్మోహన్ రెడ్డి త్వరలోనే అరెస్ట్ కాబోతున్నారు. ఆల్రెడీ ఆయనకి ఇంచుమించుగా అరెస్ట్కి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇంచుమించుగా అరెస్ట్కి కావాల్సినటువంటి అన్ని ఆధారాల్ని ఇటు సిట్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం కావచ్చు సిద్ధం చేసుకుని ఉంచింది. ఎందుకంటే ఆయన చేసింది అత్యంత ప్రజాధనానికి సంబంధించిన కూని. ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఆర్థిక దోపిడీ. గతంలోనే ఆయన మీద అనేక ఛార్జెస్ ఉన్నాయి. ఇటు ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు. ఆయన మీద ఆర్థిక నేరగాడు అని ఒక ముద్ర కూడా ఉంది. సో అలాంటి ఆర్థిక నేరగాడు ఒకసారి ముఖ్యమంత్రి అయితే ఎంత దోచుకుంటారు అనేదానికి మళ్ళా ఒకసారి బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక ఐకాన్గా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచారు. సో ఆయన అరెస్ట్కి దాదాపుగా అన్ని అనుమతులు వచ్చి దాదాపు అరెస్టు కన్ఫామ్ అయ్యి తొందరలోనే అరెస్ట్ కాబోతున్నాడని తెలిసిన తర్వాత, అంటే తొందరలోనే అరెస్ట్ అవబోతున్నాడని తెలిసిన తర్వాత వచ్చి గవర్నర్ కలిసారు. ఎందుకంటే ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు గవర్నర్ని కలిసి రాష్ట్రంలో రావణ కాష్టం నడిచిపోతుంది అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గవర్నర్కి ఫిర్యాదు చేశారు. గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు అనేది పబ్లిక్ అటెన్షన్గా చేయాలి. ఇప్పుడు ఆ పబ్లిక్ అటెన్షన్లో చేయాలి. ప్రజలందరూ కూడా నిజమా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత కక్ష కట్టారా, నిజంగానే రాజకీయ కక్షతో అరెస్ట్ చేస్తున్నారా, లిక్కర్లో స్కామ్ లేదా అనే దాని మీద ఒక చర్చ నడవాలి. అంటే ఇప్పుడు వరకు లిక్కర్ స్కామ్లో ఆయన పూర్తిగా ఇరుక్కుపోయి ఉన్నాడు. అంతిమ లబ్ధిదారి ఆయనే. పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దోచుకున్నాడు. కల్తీ మద్యం ద్వారా అనేక మంది మహిళల మాంగళ్యాలు తెంచేశారు అనేది ఈ చర్చ నుంచి డైవర్ట్ చేయడానికి ఒక కొత్త పన్నాగం పన్నిన దాంట్లో క్రియాశీలకమైన అంశం ఏంటి అంటే గవర్నర్ని కలవటం. సో గవర్నర్ దగ్గర నుంచి ఈయనకి ఎటువంటి స్పందన లభించింది అని చూస్తే గవర్నర్ నుంచి స్పందన శూన్యం. ఎందుకంటే ఆల్రెడీ ఈయన ఈ లిక్కర్ కేసులో ఎంత దోచుకున్నారు, ఎంతమంది మహిళల మాంగళ్యాలతో ఆడుకున్నారు, ఎంత నాసిరకమైనటువంటి కల్తీ మద్యాన్ని విక్రయాలు జరిపారు, దేని మీద నియంత్రణ లేకుండా ఎలా పరిపాలించారు అనే అంశాలు ఆయనకు ఆల్రెడీ ఇప్పటికే 10 రోజుల కిందట చంద్రబాబు కలిసినప్పుడే అన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా లిక్కర్ స్కామ్లో ఎంత జరిగింది, ఎలా జరిగింది అన్ని డీటెయిల్స్ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈయనకి గవర్నర్ నుంచి స్పందన శూన్యం అని చెప్పుకోవచ్చు. అయితే ఏంటంటే ప్రజల టెన్షన్ మార్చడానికి మాత్రమే గవర్నర్ని కలిసాము, గవర్నర్ని కలిసి విన్నవించాము అనేది ప్రజల టెన్షన్ మార్చ. అరెస్టుకు ముందు హైడ్రామాలు, గవర్నర్ కలయిక అని ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ.